అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అసలు ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నాడో నాకైతే అర్థం కాలే. పైగా ఏమంటున్నాడు, నేను జాతీయ దృష్టితో ఆలోచిస్తున్నాను, నేను ఏదో రాష్ట్రము ప్రాంతము దాని దృష్టితో ఆలోచించడం లేదు, మొత్తము భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా ఆలోచన చేస్తున్నాను అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే బాగా పిల్లలు కనండి, జనాభా పెంచండి అని చెప్తా ఉన్నాడు. మరి ఇవాళ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం. 146 కోట్ల జనాభా ఉంది. దాంతోపాటు ఇంకో విషయం కూడా మరి ఆయనకేం తెలియని విషయం కాదు, అందరికీ తెలిసిన విషయమే. ప్రపంచంలో ఇంతమంది దరిద్రులు ఉన్న దేశం కూడా ఎక్కడా లేదు. ఓన్లీ ఇండియా. బిలో పావర్టీ లైన్లో ఇన్ని కోట్ల మంది ప్రజలు ప్రపంచంలో ఏ దేశంలో లేరు. అదేవిధంగా గతంలో నైజీరియా ఫస్ట్ ప్లేస్లో ఉండేది, సెకండ్ ప్లేస్ ఇండియా ఉండేది, ఇప్పుడు ఇండియా నంబర్ 1. ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది నిరుద్యోగులు ఏ దేశంలో లేరు. మరి అసలు నువ్వు ఎందుకు పిల్లల్ని కనమంటున్నావో మాకైతే అర్థమే కాలే. ఉన్న వాళ్ళకి సమస్యలు మీరు పరిష్కారం చేయలే, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతూ ఉన్నారు, కడుపు తిండి పెట్టలేకపోతూ ఉన్నారు. ఇప్పటికి కూడా కష్టంగా దరిద్రులు ఉన్న ఈ దేశంలో నువ్వు ఇంకా పిల్లలు కనండి అంటే ఎవడు పిల్లలు కంటే దానివల్ల నువ్వు అందరు నీ మాదిరి కోటీశ్వర్లా వాళ్ళు అందరు జనాలు వాళ్ళందరూ కూడా దీనిపైన చర్చ జరగాలి. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు బయలుదేరినారు, ఈయనొకడు ఇంకొక ఆయన స్టాలిన్ తమిళనాడు. కనీసం తమిళనాడు స్టాలిన్ ఏమి పార్లమెంట్ సీట్లు తగ్గిపోతాయి కాబట్టి తొందరగా పెళ్లి చేసుకొని తొందరగా కనమంటున్నాడు ఆయన. అసలు పెళ్ళైనాడు పిల్లల్ని కనమంటున్నాడు ఆయన. అది ఎట్లా సాధ్యమన్నాడు ఆయన. లాస్ట్కి పేపర్ వాళ్ళు కార్టూన్ కూడా వేశారు. సార్ మీరు ఇంత ఎంటెంట పడితే ఎట్లా అంత తొందరగా కాదు కదా సార్ అంటున్నారు వాళ్ళు. పెళ్ళామ్మ కూడా వాళ్ళ ఇంటి దగ్గరికే పోయాడు సీఎం. అరే నీవు అసలు 146 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో మౌలిక సమస్యలు ఏమాత్రం పరిష్కారం చేయలే. రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, చదువుకున్న విద్యావంతులకు ఉద్యోగాలు లేవు, అట్టర్ పావర్టీలో బతుకుతూ ఉన్నారు, రోడ్ల మీద భిక్షమెత్తుకునే వాళ్ళు ఉంటా ఉన్నారు. అరే ఈ మౌలిక సమస్యలు పరిష్కారం చేయకుండా పైగా నాకు ఆశ్చర్యము స్టాలిన్ చెప్పినాడంటే నా అర్థం ఉంది. ఎందుకంటే ఆ పాపం ఆయన పార్లమెంట్ సీట్లు తగ్గిపోతానని రాజకీయ ఉద్దేశంతో చెప్పాడు. ఈయనేమంటాడు, జాతీయ దృష్టితో చెప్తానంటాడు. మరి నీ జాతీయ దృష్టి ఏంటో నాకు అర్థం కాలే. దీనిపైన చర్చ జరగాలి, అందరు కూడా మాట్లాడాలని కోరుతా ఉన్నారు. సభ్య సమాజము సిగ్గుతో తలదించుకునే పద్ధతిలో అతను అప్పట్లో కామెంట్స్ చేశాడు. దాన్ని ఎవరు సమర్థించారు అట్లాంటి వాటిని. అది ఎవరు చేయకూడదు, అది ఏ పార్టీ కానీ ఏం కానీ. ఎందుకంటే నేను అతని విషయంలో మాత్రమే ఎందుకు ఇంత హార్ష్గా చెప్తున్నానంటే, అతను నాట్ ఓన్లీ సినిమా యాక్టర్, ఇది రైటర్, బాగా చదువుకున్నవాడు, పోస్ట్ గ్రాడ్యుయేటు, తర్వాత అనేక సినిమాలకు ఇది రాసినవాడు. అలాంటి వాడు దిగజారి అంత నీచంగా మాట్లాడితే అందులో ఓకే నువ్వు పవన్ కళ్యాణ్ మీద కోపం ఉంది, పవన్ కళ్యాణ్ తిట్టు తప్పులే, విమర్శించు. కానీ పవన్ కళ్యాణ్ భార్యని వాళ్ళ పిల్లల్ని అవమానించే పద్ధతిలో నీవు మాట్లాడడం ఏమరకు సమంజసం? కాబట్టి ఏమంటే ఈ పోసాని లాంటి దిగజారి మాట్లాడిన వాళ్ళని ఎవరు సపోర్ట్ చేసినా కరెక్ట్ కాదు. కాబట్టి ఏమంటే ఇలాంటి విషయాల్లో ఉండాల్సిందే. కానీ ప్రభుత్వానికి నేను కోరేది ఏమంటే నిష్పక్షపాతంగా ఉండాలి. ఎందుకంటే అట్లా తెలుగుదేశంలో కానీ జనసేన పార్టీ కానీ ఏ పార్టీ అయినా కానీ రాజకీయంగా ఒకరికొరు విమర్శలు చేసుకోవాలి తప్ప వ్యక్తిగత విమర్శలు అందులో ఇట్లా ఇవి తగ్గించాలి. అన్నిటికంటే ముఖ్యంగా మహిళలను కించపరిచేటట్లు, మహిళల శీలాన్ని కూడా వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే కించపరిచేటట్లు మాట్లాడము అది ఏ పార్టీలో ఉండేవాడు చేసినా దాన్ని వ్యతిరేకించాలి. ఇప్పుడు బీజేపీ ఉన్నారు, వాళ్ళ మమ్మల్ని విమర్శిస్తారు, మేము కమ్యూనిస్టులు వాళ్ళని విమర్శిస్తాం. అంతేగాని వాళ్ళ మహిళల గురించి కానీ ఇంకోటి అట్లా చేయం కదా. అట్లే ఉండాలి. ఏ రకంగా ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది ఇవాళ చాలా క్లియర్గా సూటిగా అడుగుతా ఉన్నా. 1989లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూపకల్పన చేసిన ప్రాజెక్టులు హంద్రీనీవా, గాలేరు నగరి, తర్వాత వెలుగొండ ప్రాజెక్టులు మీరు పెద్దగా డబ్బులు ఇవ్వలే. మరి ఇంకా ఎన్ని ఏళ్ళు ఇప్పటికే 3 దశాబ్దాలు దాటిపోయినాయి. మరో 3 దశాబ్దాలకు కూడా ఈ రకంగా మీరు నిధులు కేటాయిస్తూ పోతే అసలు పరిష్కారం కాదు, ఈ ప్రాజెక్టులు పూర్తి కావు. కాబట్టి చాలా క్లియర్గా అడుగుతూ ఉన్నాం. మీరే చెప్తున్నారు 62% వ్యవసాయం పైన ఆధారపడి జీవించే రాష్ట్రంలో
మీరు ఇరిగేషన్ రంగానికి 10% నిధులు కూడా కేటాయించకుండా ఈ రకంగా అన్యాయం చేయడం మాత్రం సరైంది కాదు. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. దీన్ని రాష్ట్ర స్థాయిలో కూడా ఎక్స్పోజ్ చేయడానికి ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగానే విజయవాడలో కూడా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత రెండో ముఖ్యమైన అంశం, చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి 1 సెంట్లో ఇల్లు కడతా అన్నాడు, అది ఏ మూలకు చాలదు, కుటుంబం అక్కడ నివాసం ఉండలేరు, కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తాం, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామన్నావు. మరి ఇవాళ లబ్ధిదారులందరూ కూడా చాలా ఆశలు పెట్టుకొని అందరూ కూడా వస్తూ ఉన్నారు. మా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అర్జీలు ఇస్తూ ఉన్నాం. మరి ఈరోజు మీరు ఏమాత్రం కూడా బడ్జెట్లో దానికి నిధులు కేటాయించడంలే. కనీసం ఒక 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం కాదు. అదేవిధంగా ఒక ఇల్లు కట్టుకోవాలంటే బేర్ మినిమం 5 లక్షల రూపాయలు ఇవ్వమని అడుగుతాను. ఇంతకంటే తక్కువ అడగడానికే లేదు. వాళ్ళ చూస్తూ ఉన్నాం, పెద్ద పెద్ద వాళ్ళ ఇండ్లు, వాళ్ళ కథలు అవన్నీ చూస్తూ అంటే కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు కట్టుకుంటున్నారు. కనీసం వాడి బాత్రూమ్కి అయ్యేంత కూడా మాకు ఇవ్వకపోతే పేదవాళ్ళకి ఏ రకంగా పేదవాడు ఆత్మగౌరవంతో జీవిస్తాడని నేను అడుగుతా ఉన్నాను. ఎలక్షన్లప్పుడు బ్రహ్మాండమైన వాగ్దానాలు చేస్తూ ఉన్నారు, అన్నీ చేయకపోతే పాడైపోతుంది. కనీసం వాడుగా ఇంటికి వచ్చిన తర్వాత సౌఖ్యంగా ఉండడానికి, పైగా మీరు మాట మారుస్తూ అన్నారు. జగనన్న కాలనీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో పోయి ఉండండి. జగనన్న కాలనీలో అవి ఉండడానికి మీరెందుకు వాగ్దానం చేశారు? 2 సెంట్లు 3 సెంట్లు అని చెప్పింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఇవాళ అధికారంలో ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఇవాళ ఇచ్చిన వాగ్దానాన్ని తుంగలో దొక్కి జగనన్న కాలనీలు అంతా మేము పూర్తి చేస్తాము, జగనన్న కాలనీలు పూర్తి చేస్తే అది ఎంతలో ఉన్నాయి? అవి గింత ఉన్నాయి. అవి ఇంకా దానివల్ల ఏం ఉపయోగం అని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఏమంటే నేను క్లియర్గా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు చాలా చక్కగా ఆలోచించాడు. ఆ టిట్కో ఇళ్ళ నిర్మాణం విషయంలో కూడా ఆయన మంచి క్వాలిటీ ఉండాలి, అందరు కూడా బాగా ఉండాలనే ఆలోచన చేశాడు. ఆ రోజు మేము కూడా అప్రిషియేట్ చేశాం. ఎందుకంటే ఆ టిట్కో ఇల్లు పోయి చూసిన తర్వాత మాకే అనిపించింది, అరే ఇంత బాగా కట్టారే అని. ఇవాళ దాదాపు సంవత్సరాలుగా వాళ్ళ లబ్ధిదారులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళకి నువ్వు ఇంతవరకు వాళ్ళకి మీరు అధికారంలోకి వచ్చి 9 మాసాలైనా సరే మీరు వాళ్ళకి ఇవ్వడంలే. వాళ్ళకి ఇవ్వాలి కదా నేను అడుగుతూ ఉన్నా. కాబట్టి ఏమంటే ఇవాళ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, టిట్కో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ఇళ్ల స్థలాలు 2 సెంట్లు 3 సెంట్లు ఇవ్వాలి, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలి. టిట్కో ఇళ్ల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యుద్ధ ప్రాతిపదిక పైన వారికి ఇళ్ళు కేటాయించి వాళ్ళకి గృహప్రవేశాలు చేయించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికోసం మా రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశం నెక్స్ట్ వీక్ విజయవాడలో జరుగుతుంది. ఆ సమావేశంలో మేము భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించబోతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.